బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలపై కరీంనగర్ జిల్లా డిప్యూటీ మేయర్ సునీల్ రావు ఫైర్ అయ్యారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ పేరు తలుచుకోకపోతే పూట గడవని పరిస్థితి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఉందన్నారు. కార్పొరేషన్ ఎన్నికలు జరిగి 2 నెలలు కాకముందే విమర్శించడం మొదలుపెట్టారన్నారు. 6 ఏళ్ల నుంచి కరీంనగర్ను అన్ని రంగాల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ అభివృద్ధి చేశారన్నారు. స్మార్ట్ సిటీ నిధులు, రైల్వే ఓవర్ బ్రిడ్జ్, అమృత్సర్ ఇవన్నీ తీసుకొచ్చింది బండి సంజయ్ అన్నారు. బండి సంజయ్ నాయకత్వంలో డంపింగ్ యార్డు సమస్యను పరిష్కరిస్తామన్నారు. మా కొత్త పాలకవర్గం బండి సంజయ్ కుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో, వారి ఆశీస్సులతో, ప్రజల దీవెనలతోటి, మీ అందరి సహకారంతో ఎన్నుకోబడి ఇంకా 2 మాసాలు కూడా పూర్తి కాలేదు. ఈ 16వ తారీఖు వస్తే 2 మాసాలు మా పాలకవర్గం ఏర్పడి, కానీ కొంతమంది మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే వారి కడుపు మంట, వారి కళ్ళ మంట, వారికి ఉన్నటువంటి మానసిక క్షోభ, వారికి ఉన్నటువంటి మానసిక బాధ మరి టీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీ నేతల మాటల్లో కనబడుతూ ఉన్నది. ఈరోజు మా మేయర్ గారు కులగాని శ్రీనివాస్ గారు ఒక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి, ఎన్నుకోబడి ఇప్పుడిప్పుడే పాలనను ఎన్నుకోబడ్డ 15 రోజుల తర్వాతనే 90 రోజుల ప్రజాపాలన అని చెప్పి ప్రభుత్వం తీసుకోవడం, రాష్ట్ర ప్రభుత్వం. దానిలో భాగంగా ప్రతిరోజు డివిజన్లలో తిరగడం, అధికారులతో సమన్వయపరుచుకుంటూ మా పాలకవర్గం, మా మేయర్ గారు పనిచేస్తూ ఉంటే, మేమందరం పనిచేస్తూ ఉంటే, ఈరోజు మరి మాట్లాడే మాటలు బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఏమాత్రం కూడా